వెస్ట్రన్ బ్లాటింగ్ చూడండి. ఆ వీడియో అక్కడ కట్ అయిపోయింది. సో ఇది దాని కంటిన్యూషన్ అనమాట. సో ఈ వెస్ట్రన్ బ్లాటింగ్ అనేది ప్రస్తుతానికి చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎందులో అంటే మాలిక్యులర్ బయాలజీలోను, ఇమ్యూనోజెనెటిక్స్లోను అండ్ ఏదైనా ఒక శాంపిల్లో స్పెసిఫిక్ ప్రోటీన్స్ని మనం సదరన్ ఏమో డిఎన్ఏకి, నార్థరన్ ఏమో ఆర్ఎన్ఏకి, వెస్ట్రన్ ఏమో ప్రోటీన్స్ డిటెక్షన్లో ఈ టెక్నిక్స్ అనేవి మనకు ఉపయోగపడుతున్నాయి అన్నమాట. సో వెస్ట్రన్ బ్లాట్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 స్టెప్స్ ఏమేమి అంటే ఎస్టీఎస్ ఫేజ్ అండ్ ఇమ్యూనో బ్లాట్. ఎస్టీఎస్ ఫేజ్ ఏంటంటే ఫస్ట్ ద ప్రోటీన్ శాంపిల్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ఎలక్ట్రోఫోరెసిస్ ఆన్ ఎస్టీఎస్ పాల్ అక్రిడమిల్ జెల్. అంటే ఇప్పుడు మనం ఒక ప్రోటీన్ శాంపిల్ని తీసుకున్నప్పుడు దాన్ని పాలియాక్రిలమైడ్ జెల్ మీదకి ఎలక్ట్రోఫోరెసిస్కి గురి చేసినప్పుడు ఈ ఎస్డిఎస్ ఫేజ్లో ఈ ఎస్డిఎస్ ఏంటంటే సోడియం డియోడెకైల్ సల్ఫేట్ అన్ఫోల్డ్స్ ద కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ ఆఫ్ ది ప్రోటీన్స్ అండ్ లోడ్స్ దెమ్ విత్ ద నెగిటివ్ చార్జెస్. అంటే ఈ ఎస్డిఎస్ ఏం చేస్తుందంటే ఆ శాంపుల్లో ఉన్న ప్రోటీన్స్ని బైండ్ చేసేసి అక్కడ అన్నెసెసరీగా ఉన్న వాటిని నెగిటివ్ చార్జెస్ని పక్కకు గంటేస్తుంది అనమాట. ఓన్లీ ప్రోటీన్ మాలిక్యూల్స్నే బౌండ్ చేసుకుంటుంది. ఆన్ ద జెల్ ద ప్రోటీన్స్ విల్ మూవ్ టువర్డ్స్ ద పాజిటివ్ ఎలక్ట్రోడ్ అండ్ సెపరేటెడ్ అకార్డింగ్ టు దేర్ మాలిక్యులర్ వెయిట్. సో వాటి యొక్క మాలిక్యులర్ వెయిట్ బట్టి అవి దేనికది సెపరేట్ అయిపోతుంది. స్మాలర్ ప్రోటీన్స్ మైగ్రేట్ ఫాస్టర్. అంటే చిన్న ప్రోటీన్స్ ఫాస్ట్గా మైగ్రేట్ అయిపోతాయి అనమాట, అంటే ఫాస్ట్గా మూవ్ అయిపోతాయి అనమాట. సో అండ్ దెన్ ఇమ్యూనోబ్లాట్ తర్వాత దాని మీదకి నైట్రోసెల్యులోజ్ పేపర్ని ఎలక్ట్రోఫోరెసిస్ మీదకి ఎటువంటి అడ్జస్టింగ్ లేకుండా నైట్రోసెల్యులోజ్ పేపర్ని దాని మీదకి ఎక్కిస్తారనమాట. ఆ తర్వాత అక్కడ note that inside the immunoblot apparatus the gel must be placed towards the negative electrode and the membrane is placed towards the positive electrode. ఆ జెల్లో నేమో మనం నెగిటివ్ ఎలక్ట్రోడ్ వైపు ఫేస్ చేయాలి అండ్ మెంబ్రెయిన్ ఏమో పాజిటివ్ ఎలక్ట్రోడ్ వైపు ఫేస్ చేయాలన్నమాట. సో అలా ప్లేస్ చేసిన తర్వాత ఇమ్యూనోబ్లాట్ యొక్క లోపల ఇన్సైడ్ ది ఇమ్యూనోబ్లాట్ ఆపరేటస్ దిస్ ఇస్ ది ఇమ్యూనోబ్లాట్ ఆపరేటస్ అనమాట. సో ఆపరేటస్ ప్రోటీన్స్ ఆన్ ద జెల్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ టు ద మెంబ్రెయిన్. ఈ జెల్లో ఉన్న మెంబ్రెయిన్స్ అన్నీ జెల్లో ఉన్న ప్రోటీన్స్ అన్ని మెంబ్రెయిన్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఆఫ్టర్ బ్లాటింగ్ ద మెంబ్రెయిన్ ఈజ్ బ్లాక్డ్ బై యాడింగ్ సిరమ్ ఆల్బుమిన్. ఆ తర్వాత బ్లాటింగ్ అయిపోయిన తర్వాత మెంబ్రెయిన్కి సిరమ్ ఆల్బుమిన్ యాడ్ చేసిన తర్వాత అక్కడికక్కడ అది స్టక్ అయిపోద్ది అనమాట. అంటే ఇంకేది కదలవు, ఏవి మూవ్ అవ్వవు, విచ్ ప్రివెంట్స్ ద నాన్ స్పెసిఫిక్ అబ్జార్ప్షన్ ఆఫ్ యాంటీబాడీస్ దట్ విల్ బి యాడెడ్ టు ద మెంబ్రెయిన్. సో అది మెంబ్రెయిన్కి యాడ్ అయ్యి యాంటీబాడీస్ని అబ్జర్వ్ చేయడంలో ఉపయోగపడుతుంది అనమాట. non-specific absorption of antibodies. So then the membrane is mixed with primary antibody against the protein of interest. తర్వాత దీన్ని ఈ ప్రైమరీ యాంటీబాడీతో మిక్స్ చేసిన తర్వాత ప్రోటీన్స్ దానికి అగైనిస్ట్గా మూవ్ ఆన్ అవుతాయి అనమాట. సో తర్వాత మూవ్ ఆన్ ఫిక్స్ అయిపోయి ఉంటాయి అనమాట. సో ఎప్పుడైతే ప్రోటీన్స్ ఈ మెంబ్రెయిన్లో బౌండ్ అయిపోయి ఉన్నాయో దాన్ని వాష్ చేసేది అనమాట. వాష్ చేసినప్పుడు దాని చుట్టూ ఉన్న సెకండరీ యాంటీబాడీస్ కానీ అన్నెసరీ మెటీరియల్స్ అన్నీ పోతాయి. పోయిన తర్వాత మనకి ఏదైతే డిటెక్ట్ చేయాలనుకున్నామో ఆ మాలిక్యూల్స్ మనకి క్లియర్గా దొరుకుతాయి అనమాట. లైక్ ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ప్రోటీన్ ఎస్టిమేట్ చేయాలనుకున్నాం, ప్రోటీన్స్ మనకి అక్కడ క్లియర్గా ఉంటుందన్నమాట. సో దీన్ని ఎందుకు ఎక్కువగా ఈ బ్లాటింగ్ టెక్నిక్స్ని ఎక్కువగా ఎందుకు ఉపయోగిస్తారంటే డయాగ్నోసిస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ని ఇన్ఫెక్టివ్ డిసీజెస్ లైక్ ట్యూబర్క్యులోసిస్ని డయాగ్నోసిస్ చేయడానికి, అలాగే ట్యూమర్స్ అంటే ల్యూకేమియా, లింఫోమియా అంటే ఉన్నాయా లేదా బాడీలో ఎంత పర్సెంట్ ఉంది డిటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది అంటే, అలాగే జెనెటిక్ డిసీజ్ని డయాగ్నోస్ చేయడానికి కూడా ఉపయోగపడుతున్నాయి. సో ఈవెన్ లైక్ దట్ ఫారెన్సిక్ మెడిసిన్స్లో కూడా ఈ బ్లాటింగ్ టెక్నిక్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. సో నెక్స్ట్ టెక్నిక్స్ ఏంటంటే నార్థరన్ బ్లాటింగ్ అంటే మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం ఏంటి, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆర్ఎన్ఏ. So northern blotting is a hybridization based technique where isolated RNA is separated by a gel electrophoresis. ఈ isolated RNA అనేది gel electrophoresis ద్వారా సెపరేట్ అయ్యి ట్రాన్స్ఫర్డ్ ఇంటూ ఏ మెంబ్రెయిన్ అండ్ డిటెక్టెడ్ బై ద హైబ్రిడైజేషన్ విత్ DNA ఆర్ RNA ప్రోబ్. తర్వాత ఎప్పుడైతే దీని జెల్ ఎలక్ట్రోఫోరెసిస్లో ఈ RNA మాలిక్యూల్ సెపరేట్ అయిందో తర్వాత దాన్ని DNA లేదా RNA ప్రోబ్ని ఉపయోగించి దాన్ని డిటెక్ట్ చేస్తారనమాట. సో దీనిలో స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ మనం తీసుకున్న శాంపిల్ని RNA ఎక్స్ట్రాక్షన్ ద్వారా దాన్ని కట్ చేస్తారనమాట. చేసిన శాంపిల్ని ఎలక్ట్రోఫోరెసిస్కి గురి చేసినప్పుడు RNA అనేది డిఫరెంట్ సైజెస్లో సెపరేట్ అయిన తర్వాత దే కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ద RNA మెంబ్రెయిన్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు.
సో తర్వాత పర్టికులర్ లేబుల్డ్ ప్రోబ్స్ని ఉపయోగించి లైక్ డిఎన్ఏ ప్రోబ్స్ కానివ్వండి, ఆర్ఎన్ఏ ప్రోబ్స్ని, పర్టికులర్ ప్రోబ్స్ని వాటి మీదకి పంపించినప్పుడు వాటిలో మాలిక్యులర్ వెయిట్ బట్టి ఇవి ప్రోబ్స్ ఏం చేస్తాయంటే ఆర్ఎన్ఏ మెటీరియల్ని గుర్తించి ఇది ఇలాగ మనం ఎక్స్రే ఫిల్మ్ తీసుకున్నప్పుడు విజువలైజ్ చేయడానికి ఉపయోగపడతాయి అనమాట. సో ఈ 3 టెక్నిక్స్ వెరీ 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 ఈజీ అండ్ మీకు ఇంపార్టెంట్ కూడా. మీకు అడిగితే 3 టెక్నిక్స్ కలిపి ఒక ఎస్ఏ కింద అడుగుతాడు. లేదు అంటే కనుక ఒక్కొక్క టెక్నిక్ 4 మార్క్స్లో కానీ షార్ట్స్లో కానీ అడుగుతారు. బట్ ఈ 3 టెక్నిక్స్ ఏంటంటే మీరు ఓన్గా కూడా రాయొచ్చు అనమాట. సో దీస్ 3 టెక్నిక్స్ విచ్ కెన్ బి యూజ్డ్ ఇన్ నవ్ డేస్ వెరీ వైడ్లీ యూజ్డ్ అనమాట. సో నార్థర్న్ బ్లాటింగ్ అవనివ్వండి, వెస్ట్రన్ బ్లాటింగ్ అవనివ్వండి, సదరన్ బ్లాటింగ్. సో వీటికి ఎకనామికల్గా కూడా చాలా ఇంపార్టెన్స్ ఉందన్నమాట ఇప్పుడు. ఓకేనా? మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకవేళ అర్థం కాకపోతే నాకు కాల్ చేయండి, నేను చెప్తాను. మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, ఏమనుకోవద్దు, సారీ. ఓకేనా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ అండ్ ఆస్క్ మీ అండ్ ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. ఓకే, థ్యాంక్ యూ.